ఆదిలాబాద్లో నిర్మిస్తున్న రైల్వే వంతెన పనులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు. రెవెన్యూ, మున్సిపల్, సర్వే, పోలీస్ శాఖల అధికారులతో కలిసి నిర్మాణ పురోగతిని తెలుసుకున్నారు. వచ్చే మే వరకు రైల్వే వంతెన పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు సహకరించాలని కోరారు. స్థలాలు కోల్పోయిన వారికి త్వరలో పరిహారం అందిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హామీ ఇచ్చారు. అనేక సంవత్సరాలుగా ఆదిలాబాద్లో పెండింగ్లో ఉన్నటువంటి ఆర్ఓబి ఈ యొక్క పనులు వేగవంతం చేయాలని అధికారులంతా కూడా సమన్వయంతో ముందుకు పోయేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా ఆ యొక్క ల్యాండ్ అక్విజిషన్కు నిధులు కూడా వచ్చినాయి. మిగతా నిధులు కూడా ఇంకొక 3-4 రోజుల రూపాయల నిధులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితులలో మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్ లోపల ఈ యొక్క ఆర్ఓబి పనులు పూర్తి చేసి ప్రజలకు సౌకర్యంగా అందుబాటులోకి వచ్చే విధంగా మా వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఏదైతే కొంత ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి బాధ్యతలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు సరిపడా ప్రభుత్వం లెక్కల ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బంతా కూడా వస్తుంది. ప్రజలంతా ఈ యొక్క ఆర్ఓబి పనులకు సహకరించవలసిందిగా అందరికీ పేరు పేరున విజ్ఞప్తి.